యుద్ధకాండ చాప్టర్ 2 ఏప్రిల్లో కన్నడలో రిలీజ్ అయ్యి ఇప్పుడు తెలుగులో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. మరి చూడాలా వద్దా? అంతకంటే ముందు నా ఛానల్ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సినిమా విషయానికి వస్తే ఓకే, నచ్చింది, డీసెంట్ వాచ్ ఫిలిం. కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. ప్రభుత్వం ఎన్నో కేసులని వాయిదా వేస్తూ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడటానికి సంవత్సరాలు పడుతుంది. అలా కాకుండా అధికారులను పెంచి అవసరమైతే ఏఐని వాడుకొని బయట దేశాల్లో లాగా ఈ కేస్ సాల్వింగ్ ఇంకొంచెం ఫాస్ట్గా అవ్వాలి అన్నదే మెసేజ్. ఇక స్టోరీ విషయానికి వస్తే భరత్ ఒక కొత్త లా గ్రాడ్యుయేట్, అప్పుడే పాస్ అయి ఒకరి దగ్గర లాయర్గా చేరి కేసులు లేక స్ట్రగల్ అవుతూ ఉంటాడు. ఒకరోజు కోర్టులో నివేదిత కేసు చూస్తాడు. ఇంతకీ నివేదిత ఎవరు, నివేదిత కేసు ఏంటి అండ్ ఎలా సాల్వ్ చేశాడు అన్నది మిగతా స్టోరీ. సినిమా స్టార్ట్ అవ్వడమే నివేదిత అలియాస్ అర్చనా జాయ్స్ కేజీఎఫ్లో అమ్మ రోల్ చేసిన ఆవిడతో స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ హాఫ్ ఓకే, అక్కడక్కడ స్లోగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ బాగుంది. ఈ కోర్ట్ సీన్స్ పెంచి కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది నాకు పర్సనల్లీ. బట్ ఓవరాల్లీ సినిమా బాగుంది. కోర్ట్ సీన్స్ కానీ అవన్నీ. తెలుగు డబ్బింగ్ బాగుంది, బట్ అక్కడక్కడ ప్రాపర్గా లేదు. మధ్యలో సైకాట్రిస్ట్ వచ్చినప్పుడు వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అజయ్ రావ్ అండ్ అర్చనా జాయ్స్ పర్ఫార్మెన్స్ బాగుంది. సాంగ్స్ అండ్ బీజిఎం కూడా ఓకే. క్లైమాక్స్ 20 minutes మాత్రం ఎమోషనల్గా బాగుంది. అందరూ కనెక్ట్ అవుతారు అక్కడ. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ సీన్స్ లేవు. ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 5కి 2.75. మంచి డీసెంట్ వాచ్ ఫిలిం. మరెన్నో ఇలాంటి రివ్యూస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.